నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు సీఎంగా ఉండడం పారిశ్రామికవేత్తలకు నమ్మకం, గౌరవం అన్న మంత్రి నిమ్మల. ఆయన రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ వైపు పరుగులు పెట్టిస్తున్నారని స్పష్టీకరణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నమ్మకంపై గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించింది. నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ. మోంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్. విశాఖలో ఈ నెల 14, 15 తేదీలలో అంతర్జాతీయ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో చంద్రబాబు రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాలచ్చూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా సిబిఎన్ అంటే ఒక బ్రాండ్ అని, ఆయన సీఎంగా ఉన్నారంటే పారిశ్రామికవేత్తలకు ఒక నమ్మకం, గౌరవం అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే 11.20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో 9.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో చంద్రబాబు, లోకేష్లు పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఆ రకంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే 2019, 24 గత 5 సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే, నిరుద్యోగ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలంటే అటువంటి అవకాశాలు పారిశ్రామికదారునే వస్తాయనేటువంటి ఆలోచనతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దశ దిశ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలోనే మీరందరూ కూడా చూస్తారు, దగ్గర 11 లక్షల కోట్ల ఏదైతే ఇవాళ పెట్టుబడుల నిమిత్తం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర 9,50,000 మంది వరకు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది. అంటే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే కల్పన చేస్తామని చెప్పామో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ తెలుసు, సిబిఎన్ అంటే ఒక బ్రాండ్, ఆయన అంటే ఒక విశ్వాసం, ఆయన అంటే ఒక గౌరవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. అందుకే ఈరోజు ఆయన ఏ పారిశ్రామికవేత్తనైనా, ఏ పెట్టుబడిదారుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే అందరూ కూడా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో, నమ్మకంతో సుముఖంగా ముందుకు వస్తూ ఉన్న వల్లే ఈరోజు 11 లక్షల కోట్ల పెట్టుబడి విత్ 1 year. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకుంది, ఖచ్చితంగా 1 family 1 entrepreneur, అంటే ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాలు. అందుకే మనం గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి దీన్ని మార్చడంతో ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు, అందులో ముఖ్యంగా చూస్తాం ఏదైతే పాలసీలు కూడా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్సీ ఎంఈ పాలసీ, ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ, ఇవన్నీ తీసుకురావడం ద్వారా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి మార్గం మరి సుగమమైనటువంటి పరిస్థితి. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఏదో ఒక ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో అభివృద్ధి వికేంద్రీకరణ, ఇదే ఈ ప్రభుత్వం లక్ష్యం. జగన్ పై 31 క్రిమినల్ కేసులున్నాయని, 16 నెలలు జైలు శిక్ష అనుభవించి 16 ఏళ్లుగా బెయిల్పై తిరుగుతున్నారని శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నమ్మకంపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించిందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామిపై ఏమాత్రం నమ్మకం లేని వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులను టీటీడీ చైర్మన్లుగా నియమించి తిరుమలను అపవిత్రం చేస్తారని దుయ్యబట్టారు. 31 క్రిమినల్ కేసులతో
16 నెలలు చిప్పకూడు తిన్న ఈ జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ బయట పెద్ద రాజకీయవేత్తగా చలామణి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి సిబిఐ రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా నేను రాను కోర్టులకి అయితే గీతే వీడియో కాల్స్ ద్వారానే నేను అటెండ్ అవుతాను అని చెప్పి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీ చేతిలో చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానందరెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డులాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియానే కాదు, అక్రమ మైనింగే కాదు, అత్యాచారాలే కాదు, గంజాయే కాదు, ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అందులో భాగంగా తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 7 కొండల్ని 2 కొండలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని పైలోకాలకి ఎలా వెళ్ళిపోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తెలుగుదేశం తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది. అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష గట్టినట్టుగా తిరుపతి దేవస్థానాన్ని ఏదో రకంగా ఒక మకిలి సృష్టించాలి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి, ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక కక్ష సాధింపుగా తిరుపతి దేవస్థానం మీద కూడా కక్ష కట్టారు. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఏనాడైతే మరి ఎకరాలు అమరావతిలో మరి టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి ఇన్ని ఎకరాల్లో అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి పూనుకుంటే మరి దాన్ని కుదించేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆనాడే అందరికీ కూడా అర్థమైంది ఇతనికి ఒక మతం, హిందూ మతం అంటే పడదు, దాని మీద కక్ష కట్టాడని చెప్పి అందరికీ అర్థమైపోయింది. అదేవిధంగా మరి మాత్రం వెంకటేశ్వర స్వామిని కొలవని వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా చేసి వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా. అందరికీ కూడా తెలిసిన విషయమే. అందరూ ఏమంటున్నారు, మొట్టమొదటిగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది, దీన్ని నిగ్గు తేల్చాలి అని అంటా ఉన్నారు. కానీ నేను ఆ మాట అందలుచుకోలేదు, మీకు ఇంకా క్లియర్గా ప్రజలకి చెప్పదలుచుకున్నా. నెయ్యి 1 కిలో ఉండి 10 కిలోలు రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. మోంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన రైతులను మానవతా దృక్పథంతో ఆలోచించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా పంట నష్టం అంచనాలు తక్కువగా చూపడం అత్యంత హేయమని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు. దీనివల్ల సీఎం చంద్రబాబు ఇప్పటికీ తన వ్యవసాయ వ్యతిరేక విధానాలను వదులుకోలేదని స్పష్టమైందని ఆయన తెలియజేశారు. మోంతా తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని, ఇలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్లనే రైతులకు పంటల బీమా పరిహారం రావడం లేదని గుర్తు చేసిన ఆయన ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఎంత వచ్చేదో అంత పరిహారం చెల్లించాలని తేల్చి చెప్పారు. మోంతా తుఫాన్ వచ్చింది, సో సైక్లోన్ వచ్చిన దాన్ని మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిందించలా. కానీ సైక్లోన్ మూలంగా జరిగిన నష్టం రైతుల్ని కాపాడమని చెప్పే విజ్ఞప్తి చేసింది. సైక్లోన్ బాపట్ల జిల్లా దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా దాకా వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్లోనే 24 జిల్లాల్లో సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి ప్రభుత్వం ఇస్తున్న వ్యవసాయ శాఖ ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి, ప్రిలిమినరీ అంచనాలు ఇచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాం,
దెబ్బతిన్న పంటల అంచనాని తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ప్రిలిమినరీ రిపోర్ట్లోనే రోడ్లు రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నాయి తప్ప వ్యవసాయం మీద ఇచ్చింది. వ్యవసాయం మీద 870 కోట్లు వ్యవసాయం, మొత్తం వ్యవసాయం, అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, యానిమల్ హస్బెండరీ కలిపి 870 కోట్లు నష్టపోయినట్టు ఇచ్చి 2790 కోట్లు రహదారులు నష్టపోయినాయి అని చెప్పి ఇచ్చారు. మీరే ఒక మంత్రి గారేమో ఆర్టీజీఎస్లో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు కూర్చుని ఉండటం మూలంగా తుఫాను అది చూసి వెళ్ళిపోయి వరంగల్ జిల్లాలో వర్షం పడింది తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడారు. ఒంగోలులో 25 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇప్పుడు మీకు డేటా ఇస్తాను. అక్టోబర్ నెలలో ఎన్ని జిల్లాల్లో రాష్ట్రంలో మొత్తం లార్జ్ ఎక్సెస్ వర్షం పడిందో ఇస్తాను. ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్ కట్గా టోటల్గా 3,99,000 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగింది. అది వరి, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశెనగ, మినుములు, పెసలు, అట్లాగే కంది, షుగర్ కేన్, టొబాకో అన్నీ కలిపి 3,99,000 ఎకరాల్లో నష్టపోయినట్టుగా ఇచ్చారు. 29 లక్షల ఎకరాలు ఈ తుఫాన్లో వరి పంట మాత్రం సాగు జరిగింది. సో దీంతోపాటు ఈ జిల్లాలోనే మీరే 24 లక్షల జిల్లాలు చెప్పిన దాంట్లోనే మేజర్ జిల్లాల సాగు అంతా కూడా ఒక అనంతపురం సాగు అసలు అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు ఈ సంవత్సరం అసలు సాగే చాలా తక్కువగా జరిగి దెబ్బతిన్నారు వాళ్ళు. అక్కడ కూడా కేసీ కెనాల్ కింద కూడా వరి పంట దెబ్బతింది. ఇక్కడి నుంచి వరి పంట డ్రాస్టిక్గా దెబ్బతింది. రెండో రోజున ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే ఈ మోంతా తుఫాను మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు, ప్రత్యేకంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు అని చెప్పి అన్ని పత్రికల్లోనూ కూడా వచ్చింది. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే రైతు వ్యతిరేకి అనేది. ఈసారైనా ఆయన కూడా ఇదివరకు 2014 ముందు నేను మారాను, నన్ను నమ్మండి అని ఒక స్లోగన్గా ఇచ్చారు. రైతులు కూడా ఈసారైనా ఆయన మారతాడేమో, రైతులకు ఏమన్నా ఎంతో కొంత చేస్తాడేమో అనే ఆశతో రైతులు ఉన్నారు. ఒక బషీర్బాగ్ దగ్గర విద్యుత్ కోసం రైతులు చేసిన ధర్నాలో కాల్పులు, పశ్చిమ గోదావరి జిల్లా కాల్దరిలో జరిపిన కాల్పులు ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేదు మీ పాలనలో. ఇప్పుడైనా సరే మారి కన్నీరు పెడుతున్న రైతాంగానికి మానవతా దృక్పథంతో న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి రైతులు ఆశించారు. మేము మొట్టమొదటి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ఫాలో అవ్వకపోతే మేము ఉద్యమం రైతుల వెనకాల నుండి చేయాల్సి వస్తుందని కూడా చెప్తానే ఉన్నాం. కానీ ఎక్కడ కూడా ఫాలో అయిన పరిస్థితి లేదు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్జీ పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల కోసం నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటళ్లు, లాడ్జిలు, రిసార్టులలో తనిఖీలు ముమ్మరం చేశామని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.